హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము బయటకు వచ్చేసాము. మా ఫ్యామిలీ అంతా కలిసి కార్ బుక్ చేసుకొని మేమైతే ఒక రిసార్ట్కి వెళ్తున్నాము. ఎందుకంటే మేము మా రిలేటివ్స్ వల్ల బర్త్డే ఉంటే ఇంకా మేము రిసార్ట్కి వచ్చినాము, ఫస్ట్ డే బర్త్డే. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. అక్కడ ఒక బాబు ఉన్నాడు కదా, అతని బర్త్డేనే అనమాట ఇది. సో ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము. అక్కడ ఒక హౌస్ ఉంది కదా, దాని లోపలికి వెళ్తే ఇంకా ఇవన్నీ బెడ్స్ చాలా ఉన్నాయి. ఇంకా అందరు ఇక్కడే రెడీ అవుతారు. ఎవరైనా రేపు పొద్దున్న వెళ్తే వాళ్ళు ఇక్కడ ఇంకా రెస్ట్ తీసుకొని పొద్దున్న వెళ్తారు. నేనైతే ఇంకా ఫస్ట్ అయితే స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాయి. ఈ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో మా డాడీకి కాల్ చేసి ఎక్కడున్నా అన్నీ తెలుసుకొని వెళ్ళిన ఫైనలీ. సో ఇదైతే పెద్ద స్విమ్మింగ్ పూల్. ఫస్ట్ అంటే దూకేద్దాం అనుకున్నాను నేను, కానీ స్విమ్మింగ్ రాదు కదా, ఎంత లోతుంటుందో సైలెంట్గా ఉన్నా. ఇప్పుడైతే ఇంకా ఈ చిన్న పూలే, నేను ఆ పక్కన పూల్లోకి కూడా వెళ్ళలేను, చిన్న పూలే, అది కూడా లోతే ఉంది. సో ఇంకా ఇదే నేనైతే ఫుల్ ఇంకా ఒక 2 minutes ఆడుకున్నా, ఎందుకంటే చీకటి పడుతుంది, రెడీ కావాలనేసి ఇంకెళ్ళిపోయినా. అక్కడ డీజే ఉంది కదా, సెటప్ చేస్తున్నారు, స్టేజ్ సెటప్ చేస్తున్నారు చిన్నది. ఇంకా నేనైతే లోపలికి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోయినా. ఇదైతే నా అవుట్ఫిట్ అనమాట ఈ బర్త్డే కోసము. అంటే మా మమ్మీ ఎప్పటి నుంచో అట్లనే ఉంచేసింది క్లాత్, ఇంకా కుట్టింది ఇప్పటికైతే. ఇదే ఫస్ట్ టైం నేను వేసుకున్నది. దీనికైతే నేను గెట్ రెడీ విత్ మీ చేశాను, కానీ అది పోస్ట్ చేస్తానో చేయనో తెలీదు. అక్కడ స్టేజ్ కనిపిస్తుంది కదా, అదే మేము డ్యాన్స్ చేసేది. ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇస్తున్నారు ఫ్రీగా, ఫొటోస్ దిగినాయి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇస్తున్నారు. అక్కడ వాళ్ళు వీడియో తీస్తున్నారు కదా, వాళ్ళకి ఒక ఇన్స్టా పేజ్ ఉంది. సో ఆ ఇన్స్టా పేజ్ ఏమో మూమెంటో పాప్, నేనైతే పైన చేస్తాను, అది చూడండి. సో ఇంకా ఇప్పుడైతే ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, మేము ఫొటోస్ ఫుల్ దిగినాము. దానికి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇట్లా ఒక చార్ట్ పైన ప్రింటింగ్ చేసి, ఫోన్లో ప్రింట్ చేసి, దాన్ని ఇలా సర్కిల్ షేప్లో ప్రింట్ కటర్ ఉంది, దీంతో ఇలా కట్ చేసి అక్కడ రెడ్ కలర్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి మ్యాగ్నెట్స్ చేస్తారు, ఇంకా మ్యాగ్నెట్స్ పెట్టేస్తారు. ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చిన క్యాండీ, అదే బీచ్ మిఠాయి ఇంకా చాక్లెట్ తినడానికి వచ్చిన. అయితే తినేసినాము. కిడ్స్ని అయితే పిలుస్తున్నారు. సో అలా అయితే మాకు ఒక గేమ్ ఆడిపించారు. ఆ గేమ్ పేరు మింగిలింగ్ గేమ్. సో అదైతే ఆడేసినాము. అది ఆడిన తర్వాత మ్యాజిక్ షో జరిగింది. సో ఆ మ్యాజిక్ షోలో నన్ను పిలిచారు, నేనైతే వెళ్ళాను. మీరు చూడండి మ్యాజిక్ షో.
ఇంకా అలా మ్యాజిక్ షో అయిపోయిన తర్వాత బర్త్డే బాయ్కి అయితే ఎంట్రీ వచ్చింది. ఆఫ్టర్ దట్ కేక్ అయితే కట్ చేసేసారు. కేక్ కట్ చేసిన తర్వాత డిన్నర్ అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే ఇంకా ఎంట్రీకి అసలు వెనకాలకే చూస్తుండు. చాలాసేపు కష్టపడ్డ తర్వాత ఫైనల్గా అయితే ఎంట్రీ అయిపోయింది. ఇప్పుడైతే డ్యాన్స్ చేసినాము. ఇంకా డ్యాన్స్ చేసి సో ఇంకా మేము ఇట్లానే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేసి మా ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంకా కొన్ని ఫొటోస్ దిగినాము అక్కడ. సో అయితే చూసేయండి.